అవకాశం వచ్చినప్పుడల్లా కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతోన్న వైసీపీ ఇప్పుడు మరో పన్నాగానికి తెరతీసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్గా ప్రీతి సుగాలి అంశాన్ని తెర మీదకు తెచ్చింది. 2017లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి హత్యాచార కేసు ఇప్పటికీ కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హైస్కూల్లో 14 ఏళ్ల గిరిజన బాలిక సుగాలి ప్రీతి 2017 ఆగస్టు 18న అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రీతి సుగాలిది ఆత్మహత్య అని స్కూల్ యాజమాన్యం చెప్పింది. అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రి ఆరోపించారు. నిందితులు కేవలం 23 రోజుల్లో బెయిల్పై బయటకొచ్చారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉంది. దీనితో ఎన్నికల సమయంలో వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని వైసీపీ హామీలిచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ 5 ఏళ్లు ఈ కేసును పట్టించుకోలేదు. దీంతో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ను ప్రీతి సుగాలి తల్లి కలిశారు. న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దీంతో లక్షలాది మందితో పవన్ కళ్యాణ్ కర్నూల్లో అప్పట్లో భారీ ర్యాలీ చేశారు. పవన్ దెబ్బకు దిగొచ్చిన జగన్ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించాలని ఒక లేఖ రాసి చేతులు దులుపుకుంది. అంతేకాకుండా సుగాలి ప్రీతి తండ్రి రాజు నాయక్ కు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చింది. కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, వ్యవసాయ భూమి కేటాయించింది. అయితే కేసు ముందుకు సాగకపోవడంతో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసుపైనే చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. 2024 ఎన్నికలలో జగన్ 11 సీట్లకే పరిమితం కాగా కూటమి 164 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. అధికారులతో చర్చించి సుగాలి ప్రీతి కేసును సిఐడికి అప్పగించేలా చర్యలు తీసుకున్నట్లు పవన్ ప్రకటించారు. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా కేసును రీఓపెన్ చేసి సిఐడి చీఫ్తో విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. 14 నెలలు గడిచినా కేసు ముందుకు సాగకపోవడంతో సుగాలి ప్రీతి తల్లి పార్వతి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని. సుగాలి పార్వతి అలా వ్యాఖ్యలు చేశారో లేదో జగన్ నీలి కూలీ మీడియాలు పవన్ టార్గెట్ గా విష ప్రచారం మొదలుపెట్టాయి. విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలిసింది. అసలు సుగాలి కేసుపై తాము ఎలా స్పందించింది, ఏ దశలో ఎక్కడ ఆగిపోయింది, ఎవరు ఎలా ఆపారో ప్రజలకు వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసుపై అధికారులతో చర్చించామని, గత వైసీపీ ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారు చేసి డిఎన్ఏ రిపోర్టులు మార్చేశారని, తప్పుడు జీవో జారీ చేసి కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు లేఖ రాసి చేతులు దులుపుకున్నారని పవన్ వివరించారు. అసలు తమ పోరాటం వల్లే ఆ కుటుంబానికి భూమి, ఉద్యోగాలు లభించాయని చెప్పారు. అయినా తమపై విమర్శలు చేస్తున్నారంటే అది వాళ్ల విఘ్నతకే వదిలేస్తున్నామని, పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచిన. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలా మందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ఇది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకొని ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు. ఇప్పటికీ ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు, చంపేస్తారని భయం. సున్నితమైన సుగాలి ప్రీతి అంశాన్ని ప్రతి సందర్భంలో రాజకీయంగా వాడుకునేందుకు జగన్ అవకాశం వచ్చినప్పుడల్లా ఆ పాప పేరు తెరపైకి తెస్తున్నారు.
టీడీపీ హయాంలో జరిగిన సమయంలోనూ రాజకీయంగా వాడుకున్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సుగాలి పార్వతికి న్యాయం చేయలేని సీఎంగా జగన్ మిగిలిపోయాడు. చివరకు వారికి భూములు, ఉద్యోగాలిచ్చి సాక్ష్యాలు కూడా లేకుండా మాయం చేసిన ఘనత కూడా జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరోసారి సుగాలి ప్రీతి అంశాన్ని తెరపైకి తెచ్చి పవన్ పై విషం చిమ్మాలనే కొత్త కుట్రకు తెరతీశారని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ ఎందుకు ఈ కేసును పరిష్కరించలేకపోయారని, నిందితులను ఎందుకు శిక్షించలేకపోయారని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. జగన్ కు భయపడి, ఇచ్చే డబ్బులకు ఆశపడి కూలీ నీలి మీడియా ఈ విష ప్రచారం చేస్తున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.